జూలై 1954లో ఒక వ్యక్తి అంతర్జాతీయ విమానంలో జపాన్లోని టోక్యోలోని హనెడా విమానాశ్రయానికి వచ్చాడు. కస్టమ్స్ సమయంలో అతని జాతీయత గురించి అడిగినప్పుడు అతను టోర్డ్ నుండి వచ్చినవాడని పేర్కొన్నాడు. ఆ దేశం ఉనికిలో లేదు. అతన్ని యూరోపియన్గా కనిపించే వ్యక్తిగా, జపనీస్, ఫ్రెంచ్ మరియు ఇతర భాషలతో సహా బహుళ భాషలలో నిష్ణాతుడిగా అభివర్ణించారు. ఒక మ్యాప్ను చూపించినప్పుడు అతను ఫ్రాన్స్ మరియు స్పెయిన్ మధ్య సరిహద్దు ప్రాంతాన్ని చూపించాడు. అక్కడ అండోరా ఉంది, కాని టోర్డ్ శతాబ్దాలుగా అక్కడ ఉందని పట్టుబట్టాడు. అతని పాస్పోర్ట్ నిజమైనదిగా కనిపించింది. జపాన్తో సహా అనేక దేశాల వీసాలు మరియు స్టాంపులు ఉన్నాయి. అతని వద్ద డ్రైవింగ్ లైసెన్స్ మరియు వ్యాపార పత్రాలు వంటి అధికారికంగా కనిపించే పత్రాలు ఉన్నాయి. అన్నీ అతని కథను ధృవీకరించినట్లు అనిపించాయి. కాని టోర్డ్ నుండి జపాన్ అధికారులు ఆశ్చర్యపోయి అతన్ని కాపలాగా ఉన్న హోటల్కు తీసుకెళ్లారు. వారు దర్యాప్తు చేస్తున్నారు. మరుసటి రోజు నాటికి ఆ వ్యక్తి తన తాళం వేసిన హోటల్ గది నుండి అదృశ్యమయ్యాడు మరియు అతని అన్ని పత్రాలు కూడా అదృశ్యమయ్యాయి. తర్వాత అతడు ఆచూకీ కనిపించలేదు. అతను డైమెన్షనల్ ట్రావెలర్, టోర్డ్ ఉన్న ప్రత్యామ్నాయ వాస్తవికత నుండి అనుకోకుండా జారిపోయిన వ్యక్తి అని కొంతమంది, అతను వేరే కాలక్రమం లేదా యుగానికి చెందినవాడని కొందరు సిద్ధాంతీకరిస్తారు. ఈ సంఘటనకు అధికారిక రికార్డు లేదు. ఇది ఆధునిక పురాణం కావచ్చు లేదా కాలక్రమేణా అలంకరించబడినది కావచ్చు.